విశాఖకు సమీపంలో తిమింగలాలు తిరుగుతున్నాయా? ఇటీవల కాలంలో ఈ విషయంపై ఎక్కువగా చర్చ కొనసాగుతుంది. గతంలో కూడా ఏదైతే నేవీకి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సముద్రానికి దూరంగా వెళ్ళినప్పుడు నేవీకి సంబంధించిన సిబ్బందికి ఈ రకంగా తిమింగలాలు కనిపించిన పరిస్థితి. అయితే తాజాగా చూసుకుంటే రుషికొండ సమీపాన ఈ రకంగా ఒక తిమింగలం కనిపించినట్టు స్క్యూబా డైవర్లు కొందరు చెప్పారు. ఈ దశలో మనతో మాట్లాడడానికి ఇన్స్ట్రక్టరు అలాగే దీనికి సంబంధించిన CEO ఉన్నారు. సరే, ఏం జరిగింది? ఏదైతే చూసారు కదా నెట్లో కొంత వైరల్ అవుతుంది, అది ఏం జరిగిందండి? యాక్చువల్లీ మేము మొన్న రొటీన్ డైవ్స్కి వెళ్ళినప్పుడు మా ఇన్స్ట్రక్టర్ అండ్ స్టాఫ్తో మేము ప్రతిరోజు రొటీన్ డైవ్స్కి వెళ్తాం అనమాట అండి. సో సీ బెడ్ ఎలా ఉంది అది చూసుకోవడానికి వీళ్ళకి ఎక్స్పీరియన్స్కి రొటీన్ డైవ్స్ చేస్తూ ఉంటాం. సో ఆ క్రమంలో మేము వెళ్ళినప్పుడు సముద్రంలోకి రిటర్న్ అవుతున్నప్పుడు మాకు ఒక పెద్ద ఆబ్జెక్ట్ కింద కనిపించింది. సో అదేంటని చూడడానికి చూస్తే అది ఒక 10 feet వేల్ షార్క్ అనమాట అండి. అది అంత ప్రమాదకరం కాదు, బట్ ఏంటంటే దాన్ని వీడియోగ్రఫీ చేసి మెరైన్ కన్జర్వేటరీ టీమ్కి ఇద్దామని చెప్పి మా ఫ్రీ డైవింగ్ ఎక్స్పీరియన్స్ డైవ్ ఇన్స్ట్రక్టర్ డైవ్ మాస్టర్ కలిపి దాన్ని వీడియోగ్రఫీ చేయడం జరిగింది. అది ఒక 10 meters పొడవు ఉన్నదండి. అరౌండ్ 2 tons పైన ఉంటుంది అనమాట, 20 tons అలా ఉంటుంది దాన్ని. సో దాన్ని అది ఇంతకు ముందు కాలంలో చూసుకుంటే కనుక ఇప్పుడు లైవ్ మనం చూడలేదన్నమాట. సో ఏదో ప్రమాదకరంగా వలలో చిక్కుకుని ఎండాడ బీచ్లో లాస్ట్ ఇయర్ కనిపించడం జరిగింది. బట్ ఇదే ఫస్ట్ టైం వైజాగ్ హిస్టరీలో ఈ ఓషన్లో బే ఆఫ్ బెంగాల్లో ఇంత సమీపంలో దగ్గరలో 100 meters దూరంలో 4 meters డెప్త్లో కనిపించడం ఇదే మొదటిసారి. ఓకే, జనరల్గా దాని బిహేవియర్ ఎట్లా ఉంటుంది? పొరపాటున మన ఫిషర్మెన్ ఎవరైనా వెళ్తే తినడం అట్లా చేస్తుంది, ఎట్లా ఫ్రెండ్లీగా ఉంటాయండి? అది చాలా ఫ్రెండ్లీ అండి, హామ్ అయితే చేయదు ఎవరికి, బట్ ఇట్స్ ఎ వెరీ ఫ్రెండ్లీ షార్క్. నార్మల్గా మనం ఏంటంటే డైవర్స్ అది డైవ్ చేసినప్పుడు మనం దాని హౌస్లోకి వెళ్తామండి. డైవ్ చేసినప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం, అంటే ఓషన్లోకి వెళ్తాం. సో మనం ఎంతవరకు దాన్ని పింక్ చేయకుండా ఉన్నామో అప్పటి వరకు దాన్ని అది కూడా మనం ఏం చేయదు అనమాట అండి. సో అది చాలా ఫ్రెండ్లీ షార్క్స్ ఉంటాయి. కొన్ని ఉంటాయి టైగర్ షార్క్స్, కొంచెం హామ్ ఉంటాయి. అవి మనకి ఇక్కడ ఇంత సమీపంలో కనిపించు, కొంచెం డెప్త్లో ఉంటుంది అనమాట. అరౌండ్ 4 to 5 nautical miles. సముద్రంలో వచ్చిన మార్పుల వల్ల అట్లా వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నారా? న్యాచురల్గా కొంత దూరంగా లోతుగా ఉంటుందని మీరు చెప్తున్నారు. అంత నియరెస్ట్గా రావడానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే అది యాక్చువల్లీ ఏంటంటే హంటింగ్ చేయడానికి వచ్చింది. దాని ఆహారం ఎత్తుకోవడానికి ఒక గ్రూప్ ఆఫ్ ఫిషెస్ తిరుగుతుంటాయి, చిన్న ఫిషెస్. దాని ఆహారం గురించి అది సముద్రానికి చాలా దగ్గరగా వచ్చింది అనమాట. దగ్గరగా రావడం అనేది చాలా అరుదండి. బట్ అది ఇలాగా క్లైమేటిక్ చేంజెస్ అవ్వచ్చు, ప్లస్ అదేంటంటే అరేబియన్ సీలో ఎక్కువ కనిపిస్తుంది మనకి. సో అలా ట్రావెల్ చేసుకుని ఇక్కడికి మాకు మొన్న డైవ్ చేసినప్పుడు కనిపించిందండి. ఓకే, ఈ ఇష్యూ మీద ఇప్పుడు మెరైన్ అధికారులు కానీ వాళ్ళు ఏమైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేశారా, లేకపోతే పర్యావరణవేత్తలు కానీ దీని మీద ఏమైనా రీసెర్చ్ అలాంటి ఆలోచన? రీసెంట్గా ECCI టీమ్ అని, ఈస్ట్ కోస్ట్ మెరైన్ కన్జర్వేటరీ టీమ్ అని ఒక NGO అండి, వాళ్ళు మనకు కాంటాక్ట్ చేశారు. వాళ్ళు ఏంటంటే ఈ మెరైన్ లైఫ్, మెరైన్ యానిమల్స్ మీద డాక్యుమెంటేషన్ చేస్తారనమాట. సో వాళ్ళకి మనం డీటెయిల్స్ అవి ఇచ్చాము, దాని డీటెయిల్స్ ఇచ్చాము. వాళ్ళు దాని మీద స్టడీ చేసి డాక్యుమెంట్ చేస్తున్నారండి. ఇది వైజాగ్ బీచ్ అందంగా ఉంటుంది. కేవలం అందం మాత్రమే కాకుండా ఖనిజ సంపద కూడా ఉంటున్నట్టు గతంలో పరిశోధనలు వెల్లడించాయి. అయితే తాజాగా చూసుకుంటే ఈ రకంగా అరుదైన ఏదైతే చేపలు ఇట్లా ఇతర ప్రాణులు కూడా ఉన్నాయి. అన్నిటికంటే మించి తిమింగలాలు కూడా సమీపంలో రావడం ఒక రకంగా విశాఖ తీరానికి ఒక అదనపు అందంగా కూడా మారుతుంది. అయితే తాజాగా స్క్యూబా డైవర్లు ఏదైతే చూసారో ఈ విషయంపై కూడా ఇప్పుడు మెరైన్ అధికారులు అలాగే ఇతర వర్గాలు కూడా పరిశోధనలు చేస్తున్నారు. ఎందుకు ఈ రకంగా ముందుకు వచ్చింది అన్న విషయంపై కూడా చర్చిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పర్యావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఈ రకంగా దగ్గరగా వచ్చే అనే అంశం కూడా కొద్దిగా చర్చ కొనసాగుతున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, రుషికొండ బీచ్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.